గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఇవాళ ఒక సింపుల్ టాపిక్తో వచ్చాను. పెద్ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమి ఉండవు అనుకుంటున్నా. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటబ్బా ఎప్పుడు విష్ణు ఇరకాటంలో పెట్టే టాపిక్స్తో వస్తాడు కదా, ఇవాళ ఏంటి ఇంత సింపుల్ టాపిక్ అనుకోవచ్చు కూడా. సో ఇవాళ ప్యాసివ్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి, సో అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా దీని గురించి మీ విశ్లేషణను తెలియజేయగలరు? తప్పకుండా విష్ణు గారు. మీరు అన్నట్టుగా వెరీ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలంటే ప్యాసివ్ ఇన్కమ్ అర్థమవుతుంది నాకే యాజ్ ఎ టర్మ్. అసలు ప్యాసివ్ ఇన్కమ్కి తెలుగులో మీ ఎలా పలకాలి దాన్ని? వాట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ తెలుగు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్యాసివ్ ఇన్కమ్ని ఎప్పుడు తెలుగులో మాట్లాడుకోం, ఇంగ్లీష్లోనే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి. అలా వద్దు, మీరు సరళంగా అన్నారు కదా. సరళంగా అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి గూగుల్లో సెర్చ్ చేయండి, చూద్దాం. గూగుల్లో చూడమంటారా? ఆన్సర్ వచ్చేస్తుంది. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి తెలుగులో? మీరు చెప్పారు కాబట్టి గూగుల్లో నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ప్రేక్షకులు కూడా ట్రై చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికి అచ్చమైన తెలుగు భాషలో ఏమంటారు అనే దాన్ని నేను ఇక్కడ గూగుల్లో ట్రై చేస్తున్నాను. రైట్. నిష్క్రియాత్మ. ప్యాసివ్ అంటే అచ్చమైన సరళమైన తెలుగు భాషలో. క్రియ లేనిది నిష్క్రియ. ఇన్కమ్ అంటే ఆదాయం. నిష్క్రియ ఆదాయం. క్రియ లేనిది ఆదాయం ఉంటుందా? క్రియ లేని ఫలితం ఉంటుందా? అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక స్కామ్. స్కామా? ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఒక స్కామ్ అంటారా? స్కామే. వినటానికి అది నమ్మటం అంతా స్కామే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిష్క్రియ అన్నారు. అంటే క్రియ లేని ఫలితం ఎక్కడ ఉంటుందా సార్? ఉంటుందా? ఫలితం ఉంటుందా క్రియ లేనిది? డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి క్రియ ఉంటే కదా దాని ఫలితం ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసివ్ ఇన్కమ్ అనగానే ఒక ట్రాప్లో పడిపోవద్దు. అంటే వీడియోలో చూసి చేస్తే ప్యాసివ్ ఇన్కమ్, పని చేయకుండా పైసలు వస్తే ప్యాసివ్ ఇన్కమ్. అలా వస్తుందా? ప్రాక్టికల్గా రాదు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ట్రైనింగ్స్ ఇవ్వండి, ప్రోగ్రామ్ డిజైన్ చేయండి, కరికులం డిజైన్ చేయండి, ఇది చేయండి, అది చేయండి. ఎస్, అవన్నీ చేస్తే రావచ్చు. కానీ అది చేయడానికి మీరు ఏం చేయాలి? ముందు ఎన్నేళ్ళలో యాక్టివ్గా పని చేయాలి కదా. తర్వాత కదా ఆ స్కిల్ వస్తుంది, తర్వాత కదా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అంత ఈజీ కాదు. అంటే రెంట్ వస్తే ప్యాసివ్ ఇన్కమ్. మరి ఆ రెంట్ రావాలంటే ప్రాపర్టీ కొనడానికి ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడాలి? ఇప్పుడు కొందరికి అసెట్స్ వచ్చేసినాయి, పైనుంచి కింది దాకా, పేరెంట్స్ నుంచి తాతల నుంచి, ఆయన ఓకే ఇమీడియట్గా దాన్ని ఎలా పనిచేయాలో పనిచేసేదని పెట్టుకోవచ్చు. కానీ ఒక సామాన్యుడికి ముందు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే ముందు ఇన్కమ్ కావాలి. దానికి యాక్టివ్గా చాలా రోజులు పని చేయాలి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రైట్ అవే ప్యాసివ్ ఇన్కమ్ రాదు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లెటస్ ఇప్పుడు ఇంట్లో ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంది మనకి ఈరోజు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ అలాంగ్ విత్ ల్యాండ్ లైన్. ఎనీ కంపెనీ సే లైక్ ఎయిర్టెల్లో తీసుకుంటే మీకు మంచి రీజనబుల్ స్పీడ్ 650 రూపాయలకి వస్తుంది నెలకి. అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రమ్ ల్యాండ్ లైన్ కదా. ఇప్పుడు ఇంటర్నెట్తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రమ్ ల్యాండ్ లైన్ వస్తుంది 650 రూపాయలకి. ఎవ్రీ మంత్ మీరు 650 కట్టాలి కదా. ఒక 10 ఏళ్ల పాటు ఈ 650 నేను కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే 1 లక్ష రూపాయలని ఏ కోఆపరేటివ్ బ్యాంక్లోనో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోనో చేసి మంత్లీ ఒక 650 వస్తుంది కదా, 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే. అంటే ఇంక ఈ 1 లక్ష రూపాయలు మీ బ్రాడ్బ్యాండ్ కోసం పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ 10 ఏళ్ళు మీకు ఇంక హెడేక్ లేదు, ఈ బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన హెడేక్ లేదు. ఇలా మీ లైఫ్లో కొన్ని రికరింగ్ ఎక్స్పెన్స్ ఉన్నాయి కదా. పిల్లల చదువు నిమిత్తం ఒక ప్లాను, మీ బ్రాడ్బ్యాండ్కి ఒక ప్లాను, మీ గ్రాసరీస్కి ఒక ప్లాను. ఇలా చేసుకుంటే అవన్నీ ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్వర్ట్ అవుతాయి. కానీ ప్యాసివ్ ఇన్కమ్ కూడా లైఫ్ ఎన్నో జనరేషన్స్ ఏ ఉండదు. అవునులే, ఎక్కువ రోజులు ఏది కూడా వర్కౌట్ కాదు, కొద్ది రోజులు అట్లీస్ట్. అందుకే ఒక లిమిటెడ్ మనకు ఒక అండర్స్టాండింగ్. ఒక 10 years అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా అగ్రీ చేశాడు, 8% ఇస్తాడు ఇయర్లీ. దాన్ని మంత్లీ తీసుకుంటా, నాకు ఇంత మొత్తం వస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను నా బ్రాడ్బ్యాండ్ బిల్ ఇది కట్టేస్తుందిగా. సింపుల్. ఒకటి అయిపోయింది మీ లైఫ్. అది చాలా సాటిస్ఫై. ఇప్పుడు మీకు ఖర్చు 1 లక్షే, కానీ మీకు వచ్చే ఆనందం 10 లక్షలు. ఒక ఫీలింగ్, అరే ఈ బ్రాడ్బ్యాండ్ నేను కట్టాను, ఇది నాకు నెక్స్ట్ 10 years ఫ్రీ అంటే ఫ్రీగా ఏం రాలే, దాని గురించి నేను ఒక అరేంజ్మెంట్ చేశాను. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఇలా లైఫ్లో ఒక్కొక్క ఖర్చుల నిమిత్తం ఒక్కొక్క ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్యాసివ్ ఇన్కమ్. ఎవరి స్థాయిలో వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న రిసోర్సెస్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఇది అటాచింగ్ యువర్ అసెట్ టు వర్క్ ఫర్ యూ ఈజ్ ప్యాసివ్. యు ఆర్ నాట్ వర్కింగ్ బట్ యువర్ అసెట్
అది ఇంతకుముందు మీరు పని చేయడం వల్ల ఏర్పడిందే, ఉట్టిదానికి రాదు కదా. అది ప్యాసివ్ ఇన్కమ్. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ గొప్పదా అంటే ఎలా గొప్పదవుద్ది? పూర్తిగా పని చేయకుండా రాదు కదా. అవునవును. ఎస్, అలా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఐడెంటిఫై చేసుకోండి. లైఫ్లో చాలా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అయిపోతుంది. అది ఒక హ్యాపీ లివింగ్ ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. న్యూస్ పేపర్కి ఒకటి, బ్రాడ్బ్యాండ్ బిల్కి ఒకటి, గ్రాసరీస్కి ఒకటి. ఇప్పుడు అవి కూడా చాలా వచ్చినాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ అని, మీరు ఎకరం పొలం కొంటే గ్రాసరీ కార్డు ఇస్తా అని అలా వచ్చేసినాయి. చూసుకోండి, వాల్యుయేట్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఇస్ జెన్యూన్ ఇనఫ్ యూ గో ఫర్ ఇట్. ఒక ఆనందం. అలా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి సార్. సో అయితే రామ్ ప్రసాద్ గారు, అంటే మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని ట్రై చేశారా? అంటే ఇప్పుడు కానీ మీ కెరీర్ని మొదలుపెట్టిన ఇనీషియల్ డేస్లో కానీ మీరేమైనా ఈ నిష్క్రియాత్మక ఆదాయాన్ని తెలుగులో నిష్క్రియాత్మక ఆదాయాన్ని మీరు కూడా ఎప్పుడైనా సృష్టించారా? అంటే చేస్తూనే ఉంటాం సార్ అన్నీ, ఏదో ఒకటి. అంటే ప్యాసివ్ అంటే ఇక్కడ ఆదాయం కాదు, ఒక ఖర్చుకంటూ ఒక సపరేట్ది సెటప్ చేసుకోవటం. ఓకే, సో అలా అంటే మేబీ ఇప్పుడు నా వెహికల్ మీకు తెలుసు కదా, నా కారు ఇది నెక్సాన్ ఈవీ కదా, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ తీసుకుంటే ఫ్యూయల్ ప్రైస్ తగ్గుద్ది అనుకున్నాం. అవునవును, ఎక్కువ లాంగ్ రన్ ట్రావెల్ ఎక్కువ చేయొచ్చు, తక్కువ ఖర్చు అవుతుంది కదా. అయితే మరి అప్పుడు ఫ్యూయల్ కాస్ట్ తగ్గిన ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంది కదా, అది కూడా తగ్గించడం కొరకు నేను ఇప్పుడు ఒక 3 kVA సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇంట్లో. సోలార్ మరి దానికి కూడా ఖర్చు పెట్టాలి కదా సోలార్కి. ఎస్, అది కదా లెక్క. ఇప్పుడు అది ఫ్రీగా రాదు కదా. 1,34,000 పెడితే 3 kVA సోలార్ నాకు ఇన్స్టాల్ చేశారు. దానివలన నా ఎలక్ట్రిసిటీ బిల్ ఇంక్లూడింగ్ మై కార్ రీఛార్జ్ అండ్ ఇంట్లో కంప్లీట్ కన్జంప్షన్ ₹263 మాత్రమే బిల్ వస్తుంది. ఒకప్పుడు 2,800 వచ్చేది బిల్. ఇప్పుడు అది 260 రూపాయలు మినిమం బిల్ వస్తుంది అనమాట. యాక్చువల్గా మనమే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ నెట్ మీటర్ అంటారు. మనం ప్రొడ్యూస్ చేసిన గ్రిడ్కి వెళ్ళిపోతుంది. మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మీటర్ 2 డైరెక్షనల్, బై డైరెక్షనల్ తిరుగుతుంది. నెట్ 9 యూనిట్సే ఉంటున్నాయి వీళ్ళ దగ్గర, ట్రాన్స్కో వాళ్ళ దగ్గర. కానీ మినిమం బిల్ వేస్తున్నారు 263. దట్ ఫీల్స్ మీ సాటిస్ఫైడ్. అంతే కదా. నా ₹3,000 నెలకి రాబోయే బిల్ని నేను ₹260 చేసుకోగలిగాను. దానికి కానీ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ₹1,24,000 అవును కదా. ఇప్పుడు ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా ఉంటుందంటే ఫీలింగ్ ఒకసారి చాలా హ్యాపీగా పే చేస్తా 263ని. ఆ బిల్ చూసుకోగానే మెసేజ్ వస్తుంది కదా, టక్ టక్ కొట్టేస్తా. ఎందుకంటే ఒక్కోసారి 2 times కొడతా, నెక్స్ట్ మంత్ కూడా కట్టేది ఉండదని. చిన్న అమౌంట్ కనుక. అంటే దీనికోసం ఆ 1,30,000 34,000 అయింది నాకు ఖర్చు పూర్తిగా, విత్ ఎర్తింగ్ అంతా కలిపి. దాని కూడా కష్టపడ్డాను కదా. దట్ మేడ్ మీ మై లైఫ్ ఈజీ. మై కార్ రన్నింగ్ కాస్ట్ 0, ఫ్యూయల్ కాస్ట్ 0, యాజ్ వెల్ as ఇంట్లో ఎలక్ట్రిసిటీ కాస్ట్ 0. ఇప్పుడు గీజర్ కాస్ట్ ఎక్కువసేపు వేసుకున్నా పెద్దగా టెన్షన్ ఉండదు. ఎవరి మీద అరవాల్సిన అవసరం లేదు. ఎంతసేపు ఫ్యాన్ ఇస్తావు, లైట్ ఇస్తావు, ఎలాగో బిల్ అదే వస్తుంది కదా. అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్, ఫైనాన్షియల్గా ఒక సాటిస్ఫాక్షన్. అలా ఇప్పుడు మళ్ళీ కారు కొన్నప్పుడు దాని కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ తగ్గాలంటే కొంటే దాన్ని హై ప్రైస్ కదా. ఒక పెట్రోల్ వెహికల్ కన్నా 3-4 lakhs ఎక్కువ పెట్టి కొన్నాం ఎలక్ట్రిక్ వెహికల్. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలా దేనికైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎంత చిన్న మొత్తంతో అన్నా చేయొచ్చు. ఇప్పుడు మనం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ 650 అన్నాం. ఇప్పుడు DTH కనెక్షన్ ఉంటుంది కదా డిజిటల్, అదంతా 250 ఎంత ఉంటుంది. ఒక 50,000 పెట్టాడు ఆయన ఒక బ్యాంక్లో వచ్చినప్పుడు. ఆ 50,000 నుంచి ₹250 వస్తుంది, అయిపోయింది కదా. నీ లైఫ్ లాంగ్ ఫ్రీ కదా DTH. ఫ్రీ అంతే కదా. ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, బట్ నీకు యూ ఫీలింగ్ ఈజ్ లైక్ ఫ్రీ. అరే DTH నాకు ఇబ్బంది లేదురా, అదొక ఆనందం. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ పెద్ద మొత్తం లేదో చెప్తారులే కానీ మీరు అది పెట్టండి ఇది పెట్టండి అని. ఇప్పుడు మీ యాజమాన్యం కూడా ప్యాసివ్ అయిపోయి ఉండొచ్చు కదా. కొన్నేళ్ల తర్వాత అది ఎస్టాబ్లిష్ అయినాక, అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత యాక్టివ్గా పనిచేశారు. ఇప్పుడు బిగ్ బిజినెస్ మ్యాన్స్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దట్ వెంట ఇంటూ ఆటో మోడ్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. యూట్యూబ్ వీడియోస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు ఎవరు చూసినా మనకి ఏ 10 పైసలు పాలన వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. కానీ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఈరోజు నేను మార్చుకుంటే అవ్వదు. నువ్వు చేస్తున్న టైంని గొప్పగా చేసి దాంట్లో జనరేట్ చేసిన ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవాలంతే. ఓవర్ నైట్ ప్యాసివ్ ఇన్కమ్ అవ్వదు. ఒక వీడియో చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ రాదు. దట్స్ ఇట్ సార్. ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ నిష్క్రియ ఆదాయం, విచ్ ఈజ్ నాట్ ట్రూ. క్రియ లేకుండా ఫలితం ఉంటుందా? క్రియ లేని ఫలితం ఉండదు, క్రియ లేకుండా ఆదాయం ఉండదు. ప్యాసివ్ ఇన్కమ్ కూడా మీరు ఒక స్కామ్ కింద, అంటే స్కామ్ కింద అంటే మనకు నిజం ఎక్కడ ఉంది? ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిష్క్రియ ఆదాయం, తెలుగుకి వచ్చేయండి దొరికిపోతుంది. క్రియ లేని ఫలితం ఉండదు. క్రియ లేని ఫలితం ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి అంతే కదా, క్రియ లేని ఫలితం లేనప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ రాంగ్.
యాజ్ అ కాన్సెప్ట్ ఇట్ వర్క్స్ అవుట్, బట్ ఆ పదం అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అంత. యాక్టివ్ ప్యాసివ్ ఏంటి సార్ ఇదంతా? మళ్ళీ యాక్టివ్ మళ్ళీ ప్యాసివ్. పని చేస్తే వచ్చేది యాక్టివ్, పని చేయకుండా నీ వస్తువు ఏదైనా నీ కోసం పని చేస్తే ప్యాసివ్. ముందు మరి ఆ వస్తువుని క్రియేట్ చేయక నువ్వు పని చేసావు కదా, మళ్ళీ ఇంకా అలా పని చేయింది అవుతుంది. నువ్వు పని చేస్తేనే ఇది క్రియేట్ అవుతుంది, పూర్తిగా పని చేయకుండా అవదు. సో అందుకని అది రాంగ్, స్కామ్, ఫ్రాడ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఈ రెంటల్ ఇన్కమ్ అనే దాన్ని మనం ప్యాసివ్ అంటుంటాం. బట్ అది కొనడానికి ఆ నెలకి 10,000 15,000 రెంట్ రావడానికి మనం ఆ ఇల్లుని 40 లక్షలు పెట్టాడు, 40 లక్షలు 50 లక్షలు పెట్టి కొంటామో, లేదంటే కన్స్ట్రక్షన్ ఏదో అక్కడ చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది కదా, దాని కొరకు ఎంత కష్టపడ్డాడు, ఆ కష్టానికి ప్రతిఫలం కదా ఇది. అప్పుడు నిష్క్రియట్లేదు, క్రియా ఇన్కమే. ఇప్పటి నుంచి పని చేయకుండా ఇన్కమ్ తీసుకుంటావు అంతే. అంటే ఇప్పుడు ఆ ఇల్లు కట్టాలంటే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది, చాలా హార్డ్ వర్క్, చాలా చెమట చిందించాలి, ఎండనకమనగా పోయి దగ్గరుండి కట్టించాలి. 2 ఏళ్ళు కష్టపడితే ఆ ఇల్లు సెటప్ రెడీ అవుతే అప్పుడు నెలకు 15,000 20,000 వస్తాయి. సింపుల్ సార్, ఐ టెల్ యూ. ఎస్, మీరు రైట్ పాయింట్కి వచ్చారు. సింపుల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే నీ మనీ నీ కోసం పనిచేయడం ప్యాసివ్ ఇన్కమ్. బట్ నీ మనీ లేకుండా కాదు, లేదా నీ కష్టం నీ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను, 50 లక్షలు పెట్టి స్థలం కొన్నాను అనుకోండి. ఈ రెండిట్లో ఏది నా కోసం పనిచేస్తుంది? ఇల్లు పనిచేస్తా, స్థలం పనిచేస్తా? ఏది పనిచేస్తుంది చెప్పండి మీరు? ఇల్లే కదా. ఇల్లే పనిచేస్తుంది. ఇల్లు నెల రెంట్ ఇస్తుంది, స్థలం పెరిగినప్పుడు ఇస్తుంది, అప్పటిదాకా పనిచేయదు కదా. అంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ స్థలం. దాట్ ఈజ్ వాట్. అది కూడా అప్రిషియేట్ అవుతుంది, కానీ నువ్వు తీసుకున్నాక దాని నుంచి ఏం రాదు. అది ఎండ్ ఆఫ్ ది డే మాత్రమే తీరా నీకు అవసరం వచ్చి వెళ్ళి అక్కడ నువ్వు ఉండి అమ్ముకున్నప్పుడు. ఇది నీకు ఎవ్రీ మంత్ ఒక ఎవ్రీ మంత్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఒకప్పుడు తక్కువ రేట్ అని 2 ఫ్లాట్స్ కొనుక్కున్నాడు, ఇప్పుడు ఒక ఫ్లాట్లో ఉంటాడు, ఒక ఫ్లాట్లో వచ్చేది దీనికి బేసిక్స్ వెళ్ళిపోతాయి, గ్రోసరీ గీసరీ అని వెళ్ళిపోతాయి. దట్ ఈస్ వాట్ ప్యాసివ్ ఇన్కమ్. అందుకని ఫ్రీగా రాదే. ప్యాసివ్ అంటే ఫ్రీ అనుకోవటం తప్పు అంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అంటే ఇందులో నుంచి నేను ప్యాసివ్ ఇన్కమ్ అంటే అదేదో గొప్పది, మనం పని చేయకుండానే వస్తుంది, ఏదో రకరకాల డైలమాల్లో ఉన్నాను. బట్ ఇవాళ మీ ద్వారా, అంటే నేను కూడా చాలా వీడియోలు చూశాను, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి చూశాను. బట్ ఇవాళ మీ ద్వారా అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఒక స్కాము, ఇన్ని రోజులు దాని మీద ఉన్న ఆలోచన కూడా ఒక రాంగు. అంటే రాంగ్ అని కాదు, మీరు చూసారు కదా గూగుల్ తెలుగులో డబ్ చేసి మీకు మార్చినప్పుడు గూగుల్ ఇవాళ కళ్ళు తెరిపించింది. నిష్క్రియాత్మక ఆదాయం, క్రియలేని ఆదాయం ఉంటుంది. సో మొత్తానికి ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికి మీ ద్వారా ఇవాళ ఒక కొత్త నిర్వచనాన్ని, కొత్త డెఫినేషన్ని, కొత్తగా ఏం లేదు సార్, ఉన్నట్టుగా కొత్త సారాంశాన్ని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్ అండి.